హాయ్ హలో. ఇది సంగతి. ఇది సంగతిలో ఇవాళ అందరూ హాట్ టాపిక్గా రాజకీయాలే మాట్లాడుతున్నారు. సేవ, ప్రజల కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ ఉదాహరణకి విజయవాడ సరౌండింగ్స్ అన్నీ కూడా 10 రోజులుగా నీళ్ళల్లోనే జనాలు ఉన్నారు. శవాలు ఏమంటారు కంపు కొడుతున్నాయి, తీసేవారు లేరు, సర్వీస్ ఇచ్చేవారు లేరు. సర్వీస్ ఇస్తున్నాము అని చెప్పే గవర్నమెంట్ 20% పీపుల్ రోడ్ల మీద కనబడే వాళ్ళకి మాత్రమే సర్వీస్ ఇస్తున్న విషయము బాహాటంగా వారం 10 రోజులుగా అందరికీ తెలిసిన విషయమే. సరే, దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ చేసిన కామెంట్స్ చాలా ఏమంటారు ఆలోచింపదగ్గగా ఉన్నాయి. ఆలోచించుకోవాలి హిందువులము. భారతదేశం అంటేనే హిందూ దేశం. హిందుస్థాన్ హమారా, హిందోసితా హమారా హమారా. అయితే భారతదేశం మనది. భారతీయులము మనము వినాయక చవితి జరుపుకోవాలంటే లేదా పండుగలు జరుపుకోవాలంటే మనమే కప్పం కట్టాలి, దాన్నే ట్యాక్స్ కట్టాలి. సౌండ్ బాక్స్ పెట్టుకుంటే ప్రతిరోజు 100 రూపాయలు. వినాయకుడి విగ్రహం ఈకో ఫ్రెండ్లీ అంట. 6 ఫీట్ల కింద ఉంటే 350, 6 ఫీట్ల పైన ఉంటే అది ఈకో ఫ్రెండ్లీ అయినా కాకపోని రోజుకు 600, 700 ఇంటూ వారం రోజుల, 10 రోజుల, 9 రాత్రుల, 11 రాత్రుల. సరే, దీని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళని అంటున్నారు, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంటున్నారు, జీవోలు అంటున్నారు. చాలా తతంగా ఉంది వెనకాల. ఓకే, ఉండని అసలు విషయం అడుగున పడుతుంది. ఇదే సంగతి. ఏంది ఇది సంగతి అంటే, మనము ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నాము. పండగ జరుపుకోవాలంటే కూడా ట్యాక్స్ కట్టాలా? హిందువులం కదా. మరి వేరే వాళ్ళు పండగ జరుపుకుంటే, అంటే ముస్లిమ్స్ పండగ జరుపుకుంటే, క్రిస్టియన్స్ పండగ జరుపుకుంటే ట్యాక్సులు కడుతున్నారా? సరే, ఇది పక్కన పెడితే ముస్లిం పాస్టర్లకి వేతనాలు ఇస్తున్నారు, మరియు ముస్లిమ్స్కి క్రిస్టియన్స్కి ఏదైతే ఉన్నదో వాళ్లకు వేతనాలు ఇస్తున్నారు. మరియు వాళ్ళు వాడే పవర్ బిల్ మస్జిద్లకు, ఏదైతే క్రిస్టియన్స్కి సంబంధించిన ఆరాధనా మందిరాలు ఉన్నాయో దానికి రూపాయి చిల్లర ఒక యూనిట్కి కరెంటు బిల్లు. అదే దేవాలయాలకు ఏమంటారు కేటగిరీ 2 8 రూపాయలు. ఇది ఎక్కడ న్యాయం? ఇది భారతదేశమా? లేకపోతే వేరే వాళ్ళ దేశంలో వచ్చి భారతీయులు ఉంటున్నాము? పండగ జరుపుకుంటున్నది మనము, ట్యాక్స్ కట్టాల్సింది మనము. అంటే ప్రతిదానికి సుంకం. ఇప్పటి పరిపాలనకి ముస్లిం పరిపాలనకి, అంటే ముస్లిమ్స్ మనల్ని పరిపాలించిన దానికి పెద్ద తేడా లేదు. ఈ తేడాను ఏమంటారు పక్కదారి పట్టిస్తున్నారు. వైఎస్ఆర్ వాళ్ళు కాంగ్రెస్ ఏమంటారు సారీ టీడీపీ వాళ్ళని తిడుతున్నారు, టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీని తిడుతున్నారు. ఈ ఒకటి ఇక్కడ అసలు విషయం ఏంటంటే, మనము హిందువులం. మన పండగ మనం జరుపుకోవడానికి మనం ఎవరికి ఎందుకు పన్ను కట్టాలి? అది ఒకటి. 6వ తారీఖు నాడు వంగలపూడి అనిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆమె బాహాటంగా సాక్ష్యాలతో సహా మాట్లాడుతుంది మీడియా ముందు. మరియు ఆమె మాట్లాడుతుంది నేను అనలేదు అని. ఎప్పుడో 20 రోజుల క్రితం అంటది. ఆధారం లేనిది అంటే, ఉదాహరణకి చంద్రబాబు నాయుడు వద్దన్నాడు అనే విషయాన్ని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, లేదా ఒక వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయండి. ఏది మీ సంగతులు ఏంటి? ఈ సంగతులు ఇలాగే ఉంటే ఏది స్వర్ణాంధ్రప్రదేశ్? 1994లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ 2020, ఆయన విజన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2020 పోయింది. ఆ 2020లో కరోనా వస్తే ఆయన 2 సంవత్సరాలు హైదరాబాద్లో పడికేసి పడుకున్నాడు. ఏది నీ విజన్ 2 ఇయర్స్? అప్పుడు జరిగిన ఏమంటారు సేవా కార్యక్రమాలను ఒకసారి చూడాలి. మనం ఒకసారి ఒకరిని నిందిస్తున్నామంటే చూడాలి, ఒకసారి ఒకరిని క్రిటిసైజ్ చేస్తున్నామంటే చూడాలి. ప్రజలకు తెలియదా? ప్రజలు గొర్రెలా? బహుశా గొర్రెలేమో, మీరు గొర్రెల కాపర్లేమో. ఇది సంగతి.